జగన్నాథం అంటూ వెంకటేష్ నాయుడుపై అర్థం లేని వాదనలు, జగన్ రోతపత్రికల విచిత్ర కథనాలు, చెవిరెడ్డికి సన్నిహితుడు అంటున్న కూటమి నేతలతో దిగిన ఫోటోల ప్రచురణ, చెల్లని నోట్లు అంటూ 2000పై కట్టుకథలు, జనం వద్ద 6000 కోట్లు ఉన్నాయని ఒక కథనం, తాడేపల్లి ప్యాలెస్లోని వెంకటేష్కి డైరెక్ట్ ఎంట్రీ, జగన్తో పలుమార్లు కరచాలనం భేటీలు అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇక్కడ సమస్య ఏంటంటే అదే పని మరి చంద్రబాబును కూడా కలిశారు, లోకేష్ని కలిశారు, వాళ్ళందరినీ కలిశారు కదా. మరి అది రాయడంలో తప్పు ఎక్కడ ఉంది? వీళ్ళు ఇది రాయడం, వాళ్ళది రోతపత్రిక, వీళ్ళది నీచపత్రిక అనడానికి సాక్ష్యం కదా. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ పిసికేసుకుంటున్నారు కదా అక్కడ. ఇంకోటి తీగలకి బంధువు అవుతాడా లేదా అన్నటువంటిది కూడా వీళ్ళు రాశారా? మరి రాయలేదు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు అన్నటువంటిదే కదా పాయింట్ ఇక్కడ. లేకపోతే సీట్లన్నీ ఫుల్ అంటూ నో అడ్మిషన్స్ బోర్డు పెట్టిన ఆదోనిలోని మున్సిపల్ హై స్కూల్ అభినందించిన లోకేష్. కర్నూలు జిల్లా ఆదోనిపట్నంలో నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాల నోటీస్ బోర్డులు కనిపించిన ప్రకటన ఇది. ఆదరణ తగ్గిందని భావిస్తున్న సమయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో క్లాసులు నిండిపోవడం, కొత్త దరఖాస్తులు తీసుకోబోంటే ఏకంగా బోర్డు పెట్టడం అద్భుతమే. అందువల్ల ఈ విషయం దృష్టికి రాగానే విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్కి మీరే రత్సారథులు అంటూ ఎక్స్లో హెచ్ఎం ఫయాజుద్దీన్ ఇతర బోధనా సిబ్బందిని ఆయన అభినందించారు. నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాల సామర్థ్యం 1725 మంది. కొత్తగా 6 నుంచి 10వ తరగతి వరకు 425 మంది చేరితే ఇందులో ఒక్క 6వ తరగతిలోనే 278 మంది చేరారు. ఇంకో 25 మంది విద్యార్థులు అడ్మిషన్లు పరిశీలించాల్సి ఉంది. ఒక్కో తరగతిలో 120 మందికి పైగా విద్యార్థులు కూర్చుంటున్నారు. ఇంకా కూర్చోబెట్టడానికి చోట్లేదు. దీంతో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెరుగుతున్నాం. ఉపాధ్యాయులు క్రమశిక్షణతో బోధన చేస్తున్నాం. ఎన్సీసీ క్రీడలకు ప్రాధాన్యం. సన్నబియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లల చేయి పట్టుకుని ప్రభుత్వ బడి బాట పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రతిరోజు సిఫార్సు లేఖలతో చాలామంది తల్లిదండ్రులు ఉన్నత పాఠశాల ఎదుట బారులు తీరడం విశేషం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.